హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వనజాక్షి. రెండు ఫ్రెండ్స్, ఈ పద్దు వచ్చేసి ఈ వెనకటి వీడియోలో చూసింటారు కదా. మేము తిరుపతి కొండ మెట్లెక్కి పోతా ఉంటుంది. అంతే, ఎవరెవరు పోతుంది ఏమి ఎట్లా దావలా పోతుంది, టికెట్ ఎట్లా అంతా ఎట్లా తీసుకుంటుంది ఏమి అనేసి అంతా చెప్పినాను ఈ వెనకటి వీడియోలో. ఇది వచ్చేసి మేము మెట్లెక్కి ఆడ కాయినంతను నిలిపి అంతా చేసింది కదా. దానికి ముందరే ఇట్లా టీ స్టాల్ ఉండే ఆడ. ఇంకా కిందని ఇంకా ఆడను మెట్లు ఎక్కి ఇది చేసినప్పుడు ఇంకా ఆడను తాగే ఉండలేదు కాఫీ టీ ఏమీను. అందుకని టీ కాఫీ తాగేసి ఇంకా దేవుని దర్శనంకి అంటే ఫస్ట్ మా బావ గుండు చేయించుకోవాలంటే గుండు చేయించుకునేకి అనేసి పోతా ఉండాము. ఇది వచ్చేసి కోనేరు. అంటే ఫస్ట్లో ఒక కోనేరు చిక్కుతుంది దావలని. అది ఇంకా ముందరకు పాస్ అయితే బస్సు వస్తుంది, ఫ్రీ బస్సే అదిను. మనము ఎక్కడ పోవాలా ఏమి ఎట్లా అనేసి అతంతా స్టాపులు ఇస్తారు, ఇట్లా దగ్గర అనేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం స్టాప్స్ వేసుకొని పోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కళ్యాణి కట్ట అంటే ఎంటికలు ఇస్తాం కదా, తక్కుపోతా ఉండాము. మమ్మీ పెద్దాంకి ఒక వంట ఆడేదా అట్లా సామాన్లు కానీ తీసి బిందకి చూసారు కదా, అడక్కొని పోతా ఉంటే ఈ కళ్యాణ్ కట్ట చిక్కా. వంతు ఏం రష్ లేదు. ఇది మనం దేవస్థానం ఉంది కదా, దేవస్థానంకి పైనకే కొంచెం పైనకే ఉండేది. వంతా ఫుల్ ఖాళీ ఉండే. పోయినసారి పోయినప్పుడు ఎంత రష్ ఉన్నో అంత రష్ ఉండే. మేము కూడాను పై ఎక్కాలేదు. కొందరంతాను పై మా పిల్లోళ్ళంతాను పై వాపస్ వచ్చేసి అంత రష్ ఉండారు అని పోయినసారి కొందరంతాను. ఈసారి ఎవరు లేదు. అందుకని మేము పోయి 3 కత్తెరలు ఇస్తాము అని ఇప్పించుకుంది. అంటే నేను ఇచ్చినప్పుడు మా కొడుకు వీడియో తీయలేదు, మా అక్క ఇచ్చినప్పుడు తీసింది. ఇంకా ఆ పక్క మా బావను గుండు చేసుకుంటా ఉండింది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ముందే చిన్నగా ఉండే ఎంటికలు ఇంకా చిన్నగా అయిపోయిండే అని చూసుకుంటాను. ఏం చేసేకేయలేదు, దేవుని పేరు మీద ఇచ్చేసినాము. దేవుని ఇంకైనా కొంచెము బాగా పెరిగినాయి అన్నీ ఇచ్చేస్తూ ఉన్నాను అనుకొని నేను మా కొడుకు మాట్లాడుకుంటా ఉన్నాము. అడంతా గుండు చేసుకుంది. ఇట్లంతా అయినాక మా బావ నీళ్ళు అంతా పోసుకొని రెడీ అయ్యి అవతలకి వస్తే ఇట్లే ఇంకొంచెము దూరంలోనే దేవస్థానం అంతా ఉండేది. మనము కింద మెట్లు ఎక్కేటప్పుడు లగేజ్ ఇస్తాం కదా, లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడే ముందరకనే కళ్యాణ్ కట్ట ఉంటుంది. ఆడే గుండు చేసుకొని రెడీ అయిపోయి ముందరికే దేవస్థానం ముందరికే మనం పోవచ్చు. దీపము అంతా అంటిస్తాం కదా అక్కడ. మేము వచ్చేసి వరాహస్వామి దేవస్థానానికి పోదాము, అన్నాక స్వామి దర్శనానికి పోదాము అనేసి మేము పోతా ఉండింది. త్రీ 4 టైమ్స్ వచ్చింటాము, కానీ ఎప్పుడూనూ స్వామి దర్శనానికేనే ఆత్రంగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఈసారి అంతా వరాహస్వామిని దర్శనం చేసుకొని తిరుగా వెంకటరమణ స్వామి దర్శనం చేసుకున్నాము అనేసి పోతా ఉన్నాము. అంటే కథలోనే చెప్తారు కదా, అంటే వెంకటరమణ స్వామి వరాహస్వామికి వరం ఇచ్చింటాడు, నిన్ను ఎవరు ఫస్ట్ చూసుకొని నా దర్శనానికి వస్తారో వాళ్ళకి ఇష్టార్థి సిద్ధి కలుగుతుంది అనేసి అంతాను వరం ఇచ్చింటాడు కదా. అందుకని ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలా, అన్నాక గోవింద స్వామిని అంతే వెంకటరమణ స్వామి దగ్గరికి పోవాలా. అంటే నేను ఇప్పుడు చెప్తే కదా, ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకొని అన్నాక వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకోవాలని. అది
మీలో ఎవరెవరికి తెలుసు ఇట్లా అని తెలిసే ఫస్ట్ ఎవరికన్నా కామెంట్ చేయండి. ఈడొచ్చేసి కోనేరు ఉంది కదా, కోనేరు పక్కలోనే వరాహస్వామి దేవస్థానం ఉండేది. సరే అనేసి ఇది ఫస్ట్ టైం పోతా ఉండేది. పోతా ఉన్నాము, గేట్ యాడ్ చిక్కుతుంది అనేసి, కాకపోతే ఆ గేట్ ఇక్కడే ఉండింది. అంత దూరం పోయి తిరగా వాపస్ వచ్చింది. చూడండి కోనేరు దేలో నీళ్ళు ఎంత బాగా పోతా ఉన్నాయో. ఈత వంతైనా కొంచెం క్యూ ఉంటుంది అంతే, అంత ఉండలేదు. అందరూ వెంకటరామ స్వామి దర్శనం చేసుకున్నాము, అంత టైం అవుతుంది ఇంత టైం అవుతుంది అని అర్జెంట్గా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఈ స్వామి దగ్గరికి వచ్చేది తక్కువే. అదే ఎవరన్నా ఇట్లా బాగా తెలిసిండే వాళ్ళు ఇట్లా వచ్చి వరాహస్వామిని దర్శించుకొని పోయేట్లది. మీలో ఎవరో అంతా ఇట్లా పోయింటారు ఏమి అనేది కామెంట్ చేయండి. ఈ కథ కూడా మీకు ఏమైనా తెలుసా ఎట్లా అనేసి. తిరగా వరాహస్వామి దర్శనం చేసుకునేసి తిరగా వెనక్కి వచ్చి మేము దీపాలు పెడదామని దీపాలు పెడతా ఉన్నాము. అంటే నేను మెట్లు ఇంకా అంతాను పెట్టుకొచ్చి అంతాను దీపాలు మిగిలినవి కర్పూరము కడ్డీలు అన్నీ పూలు అన్నీ ఎత్తుకొచ్చింటి కదా, అన్నీను ఈతవ పూజ చేసేస్తూ ఉన్నాము. వెంకటరామ స్వామి దేవస్థానంకి ముందరైనా ఇట్లా దీపస్తంభాలు ఉంటాయి కదా ఆడ. కాకపోతే అంటే ఆడను అమ్ముతారు, 50 రూపాయలకి 360 వత్తి దీపము అంతా ఉండేది, అంతంతాను అమ్ముతూ ఉండ్రి. ఆడను తీసుకుంటుంది ఒకటి తీసుకొనేసి ఆడ అంటిస్తే, కాకపోతే మనం ఎంత ఇచ్చేసినాను ఆడ అంతా తోసేస్తూ ఉంటారు. నేను ఒక సైడ్కి కిందేనే పెట్టినాను, ఇట్లా దీపం పైన పెట్టలేదు. అంటే అంతా ఒకే లోపలంతా పడిపోతూ ఉండే, అందుకని నేను కిందంతాను తోసేసి దీపము పెద్దది ఎత్తుకుపోయింటాం కదా, ఆ దీపం పెట్టి పూలు చూడండి ఆడ కింద పెట్టినాను కదా, పూలు అంతా వేసి ఆడ నేను పూజ చేసింది. స్వామి ముందరే చూడండి. ఇంకా స్వామిని దర్శించుకునేకేను ఇంకా పోదాము అనేసి ఫస్ట్ ఇట్లా పూజ చేసుకొని ఇంకా స్వామిని దర్శించుకునేకి క్యూ యాడుంటుందో చూసుకోవాలి కదా, దానికి అన్నాక అవతలికి వస్తుంది. ఇంకా వస్తా అవుతావా పొద్దున్నే మెట్లెక్కి వచ్చినప్పుడు అప్పుడు కాఫీ తాగినిందే కదా, ఈడొక బిరువు తాగేసి పోదాము ఒకే బిరువు అన్నాక లోపలికి పోయినాక ఎంత పొద్దు అవుతుందో అనుకొని మేము ఈత కాఫీ తాగుదామని తాగుతూ ఉంటుంది. తాగేసి తిరగా అట్లే పోతే అన్నాక మనకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అథవా ఎవరైనా దేవస్థానానికి సంబంధించిండే వాళ్ళని యూనిఫారము బట్టలు అట్లంతా చూసి మనము అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఇట్లా దగ్గరికి పోవాలని. లేకపోతే అనౌన్స్ చేస్తుంటారు, బోర్డ్స్ వేసింటారు, అదంతాను చూసుకొని అట్లా పోతూ ఉండొచ్చు. అదే మనకేమైనా తెలియదు అంటే ఆడ ఎవరినైనా కానీ అడిగితే ఇట్లా దగ్గరికైనా చూపిస్తారు. మాది సర్వదర్శనం టికెట్ ఉంది కదా, ఆ టికెట్ క్యూ యాడుంటుందో అనేసి మేము అతకి పోతూ ఉండాము. ఇంకా మేము పోయిన క్యూ అంతైనా అంత ఎక్కువగా ఏమీ లేదు, పోయినసారి ఉన్నట్లా అంత ఇదేం లేదు. ఇప్పుడంతాను కార్తీక మాసం టైం అంత కదా, అంతా శివుని దేవస్థానంకి వెళ్ళిపోయింటారు అనుకోండాను. ఇప్పుడు వచ్చేసి వెంకటరామ స్వామి దేవస్థానం అది. కాకపోతే పిల్లలకు స్కూలు కాలేజు అట్లుంటుంది కదా, దానికోసం రష్ తక్కువ ఉంటుంది అనుకోండి. అయినా మా టైంకి అట్లుండింది అంతేనే. బాగుండే దర్శనం అంతా బాగాయ. ఆడ ఒక 1 అవర్ అట్లా స్టే చేస్తామే, అంటే లోపల షెడ్లో వేసింటారు కదా అప్పుడు. కాకపోతే మనకి అట్లా లోపల వేసిండాను అంతే, ప్రసాదము ఇస్తారు. భోజనం టైం అయ్యింది కాబట్టి ప్రసాదం అంతా తెచ్చి ఇచ్చారు. టీ కాఫీ నీళ్ళు ఇట్లా అంతాను చిక్కుతాయి. మనకి ఎంత పొద్దు లోపల వేసినానో అనుకూలం అనేది ఉంటుంది, సౌకర్యం అంతా బాగానే చేస్తారు. క్యూ మూవ్ అయినాకంతూను వేరే క్యూలో అట్లా అంతా పోయవలసి ఉండింది. మాకైతే కొంచెం స్ట్రక్ అయ్యాయో ఎలా ఇడే ఉండిపోతామే అనుకునేపాటికి షార్ట్ కట్లా ఇడిచిపెట్టేసరి. అప్పుడు ఇంకా ఖుషి అయ్యా చూస్తే ఇంకా బిర్నా దర్శనం అయిపోతుంది అనేసి. అట్లంతా చాలా బాగుండే. పోయేసి అట్లే దేవుని దర్శనం అంతా చేసుకొని తిరగా 5-5:30కి అట్లా భోజనం ఉంటుంది, ప్రసాదము దర్శనం చేసుకొని అవతలకు వచ్చేసి లడ్డూలు అంతాను తీసుకొని తిరగా ప్రసాదం తినుకొని తిరగా మా ఎక్కోళ్ళు ఉండారు కదా, వెనక దీని ఉంటాం కదా, ఆ ఇంటికి అనేసి పోతుమే. పోయి ఆ నైట్ను ఆడే ఉండి అన్నాక పొద్దున్నేకి వచ్చింది ఊరికి.